వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం అంటూ వైసీపీ నాయకులు ఏదైతే గనక కార్యక్రమాలు చేస్తూ దాంట్లో మా ప్రస్తుతం ఉన్న మంత్రుల గురించి అలాగే ఎమ్మెల్యేల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటం. దానికి ఉదాహరణే గుడివాడ అమర్నాథ్, మాజీ ఐటీ శాఖ మంత్రి, ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి చాలా నీచంగా కట్టుబొట్టు గురించి కూడా మాట్లాడటం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఇది వైసీపీ సంస్కృతి లాగా అందరికీ అర్థమవుతుందండి. ఇది ఒక గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి, ఒక ఐటీ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి కూడా ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఒక లేడీ అని ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది, అట్లా వ్యక్తిగతంగా దూషణలు కానీ వ్యక్తిగతంగా ఆమెను విమర్శించడం అనేది చాలా తప్పు. ఇది తీవ్రంగా మేము పరిగణించి ఇది ఖండిస్తున్నాము. ఇలాంటి ఇంకా మీరు మార్చుకోకపోతే మాత్రం ఇది తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతను గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఇలాంటి వీళ్ళు వైసీపీ బ్యాచ్ మొత్తం కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి అభివృద్ధితోటి ముందుకు నడుస్తున్న తరుణంలో వీళ్ళు ఇలా ఏమి చేయలేని పరిస్థితిలో ఇలాంటి వ్యక్తిగత దోషణలకి పాల్పడుతున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి వీళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ నాయకుడు అంతే, వాళ్ళ అనుచరులు అంతే ఉన్నారు. కానీ ఇది జనాల్లో చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు అందరూ కూడా. ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేసిన మిమ్మల్ని ఇంకా మీ భస్మాసుర హస్తంలాగా ఇలాంటి మాటలు మాట్లాడి మీ హస్తం మీ మీదే పెట్టుకొని పూర్తిగా మీరు పోయే పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు. అసలు మహిళల్ని ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేయటం, వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటండి? అసలు ఇది సంస్కృత? ఇదే మీ వైసీపీ సంస్కృతి? ఇది మాకు రావా మాటలు? మేము మాట్లాడలేమా? మేము మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారు? కానీ మా సంస్కృతి అది కాదు. మా అధినాయకత్వం ఇలా నేర్పలేదు మాకు. మీ ఆడవాళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా మీరు తిట్టుకునే పరిస్థితి, మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా విమర్శించే పరిస్థితి, మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా చెల్లి తల్లి అని కూడా లేకుండా మీరు విమర్శించిన సంస్కృతి మీది. ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి తీసుకొచ్చి పెట్టినందుకు ఇప్పుడు జనాలందరూ వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఓట్లేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళనా మనం గెలిపించింది? ఇంకా వీళ్ళకి 11 సీట్లు ఉన్నాయా అంటే వీళ్ళు ఇంకా వాళ్ళ సంస్కృతిని మానుకోవట్లేదు, ఇంకా సిగ్గు రావట్లేదు. ఒక పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి ఏ పరిస్థితిని తీసుకొచ్చారో జనాలు తెలిసినా కూడా ఇంకా ఆ సంస్కృతిని మానుకోకపోగా ఇంకా బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇంకా పూర్తిగా మీ పార్టీని భూస్థాపితం చేసుకునే పరిస్థితి మీరే కొని తెచ్చుకుంటున్నారు అని నేను అంటున్నానండి. అంటే ఇక్కడ మా ప్రధానంగా ఏంటంటే మేడం, మహిళలంటే అలంకార ప్రియులు, అది సహజంగా ప్రకృతి వాళ్ళకి ఇచ్చిన వరం కానీ, లేదంటే వాళ్ళు మొదటి నుంచి చేస్తుంది కానీ, వాళ్ళు వేసుకునే మేకప్ గురించి కూడా ఆయన మాట్లాడటం, మేకప్ కారితే కనుక 3 గోడలకు పుట్టి పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడటం, అలాగే మీరు చేసిన ఉద్యోగాలు మా కుటుంబాల్లో ఎవరో చేయరు అంటూ ఏదైతే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన వంగల్పూడి అనిత గారి గురించి అంత నీచంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు? అది వాళ్ళ సంస్కృతి అదండి. మేకప్ అనేది అది సర్వసాధారణం. ఒక ఆడవాళ్ళు అనేది అలంకరణలో అది ఒక భాగం. అలాంటిది ఆడవాళ్ళని సాంప్రదాయపరంగా అలాంటివన్నీ కూడా అవసరం కూడా ఆడవాళ్ళు అది సహజం. అది అలాంటి వాటిని మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు అలానే వస్తారు కదా బయటికి. అలాంటిది మీరు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న మనిషిని పట్టుకొని ఒక మినిస్టర్ని ఎన్నో స్థాయిల నుంచి ఆమె ఒక స్థాయికి వచ్చి ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని మీరు ఇలాగ మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇది మేము మహిళలంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు మహిళలు సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, 50% మహిళలు ఉన్నారు. మహిళలు ఓటు శాతం 50% ఉంది. మీరు ఈ రకంగా మహిళల్ని విమర్శిస్తూ, మహిళల్ని వ్యక్తిగతంగా దోషణలు చేస్తూ, వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించే పరిస్థితి మీరుకుంటే మహిళలందరూ కూడా మిమ్మల్ని ఖండిస్తారుగా. ఎవరు ఓటేస్తారు? మీకు కనీస ఇంగిత జ్ఞానం ఉండద్దా? మీకు ఇలాంటిది కూడా మహిళలు ఓటేసే పరిస్థితి మీకు ఉంటుందా? మీరు అందుకే మీ మనుగడ మీరు మనుగడ లేకుండా పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇది మహిళల్ని విమర్శిస్తే మాత్రం మహిళలు ఊరుకోరు. మహిళలు 50% ఓటు బ్యాంకింగ్ ఉంది. ఓటు బ్యాంకింగ్ మీకు ఎవ్వరు ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఇది మానుకోండి, కనీసం ఇది తెలుసుకోండి. మహిళల్ని గౌరవంగా నేర్చుకోండి, గౌరవించడం నేర్చుకోండి. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీ ఇంట్లో ఆడవాళ్ళని అంటే ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాంటిది మీ అధినాయకుడు మీరు మాట్లాడే మాటలకు మీకు రేపేదో మీకు మళ్ళీ అధికారంలోకి వస్తాము, మా నాయకుడు మాకేదో మినిస్ట్రీలు ఇవన్నీ ఇస్తారు అనే పొరపాటు పడుతున్నారు, కలలు కంటున్నారు. ఇవన్నీ అందరు గమనిస్తున్నారు. మీరు ఇంకా వచ్చే పరిస్థితి లేదు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు ఇంకా
ప్రజలు అసహించుకునే విధంగా తయారవుతున్నారు. ఇది ఆడవాళ్ళ ఓటు బ్యాంకింగ్ 50% ఉంది. ఆడవాళ్ళని విమర్శించిన ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి వాళ్ళని హేళన చేసిన, వాళ్ళని అనవసరంగా వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన ఆడవాళ్ళ దృష్టిలో మీరందరూ కూడా వ్యతిరేకులు అవుతారు. ఆడవాళ్ళ ఓటు బ్యాంకింగ్ అనేది మీకు ఉండదు. మీ రాజకీయ పార్టీ మనుగడ సాధించటం అనేది సాధ్యపడదు. అంటే ఇక్కడ వరకు గతంలో చూసాం, కిరణ్ అని చెప్పి టీడీపీ కార్యకర్త మాట్లాడితేనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అతన్ని కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు గుడివాడ అమర్నాథ్ మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేదు అని చెప్పి పబ్లిక్ నుంచి వస్తున్న ప్రశ్న ఇది. అలాగే చూస్తే గనక వైసీపీ నాయకులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు ఎందుకని గుడివాడ అమర్నాథ్ని మందలించలేకపోయారు అనుకోవాలంటారు. అసలు వాళ్ళు ఎప్పుడు మందలించే పరిస్థితి లేదండి. ఇంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అనుచరులు ఎప్పుడూ ఆడవాళ్ళని హింసించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటు భారతిరెడ్డి గారు కూడా కేవలం వాళ్ళని వ్యతిరేకించడం, ఖండించడం అనేది ఎప్పుడు చేయలేదు. వాళ్ళకి అసలు అది ఆ సంస్కృతే లేదు. అలాంటి పార్టీ వాళ్ళది. అలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం వాళ్ళకి విలువిచ్చి వాళ్ళకి మళ్ళీ కౌంటర్లు ఇవ్వటం కూడా అనవసరం అండి. అలాంటి వాళ్ళని అసలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళ సంస్కృతి అది. వాళ్ళు ప్రజల్లో వాళ్ళు అసహించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇది వాళ్ళకే మంచిది కాదు. వాళ్ళ భస్మాసుర హస్తం లాగా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మహిళల ఓటు బ్యాంకింగ్ ఉంది. మహిళలందరూ కూడా మిమ్మల్ని ఖండిస్తున్నారు. మీ సంస్కృతి కరెక్ట్గా లేదు. మహిళలు ఎవరు కూడా మీకు ఓటు వేసే పరిస్థితి ఉండదు. కనీసం ఇంగిత జ్ఞానం ఇప్పుడైనా తెలుసుకోండి. మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి.